గురువుగారు, యోగ సాధన ప్రక్రియలో అష్టాంగ యోగం అంటే ఏమిటో తెలియజేస్తారు? అష్టాంగ యోగం అనేటువంటిది మన యోగ మార్గంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఒక మార్గం. అష్టాంగ యోగంలో పేరుకు తగినట్టే 8 రకాలైనటువంటి విద్యలను మనం అభ్యసిస్తూ ఉంటాం. ముఖ్యంగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటువంటివి ఈ అష్టాంగ యోగంలో ప్రధానమైనటువంటి అంశాలు. మరి యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి ఇవన్నీ కూడా మనం ఒక సీక్వెన్స్గా, మనం ఒక పద్ధతిగా కనుక మనం తీసుకొని వెళ్ళినట్లయితే ఇప్పుడు బాహ్య ఇంద్రియ నిగ్రహం, అలాగే అంతరింద్రియ నిగ్రహం, అలాగే మనకు ఉన్నటువంటి రకరకాలైన ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితం అన్నట్టు, నిజంగా మనం ఏదైతే ఇంతకుముందు స్థితప్రజ్ఞ లక్షణాల గురించి మాట్లాడుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ ఉపయుక్తమవుతాయి. ఎందువల్ల అంటే యానిషా సర్వభూతాని తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సానిషా పశ్యతే మునేహే అని. అసలు మనం ఉండవలసిన స్థితి ఏమిటి అంటే, ఇప్పుడు చూసే ప్రపంచమంతా యోగికి రాత్రిలాగా ఉంటుంది. మనకు పగలు, ఆయనకు రాత్రి, ఆయనకు రాత్రి, మనకు పగలు. అంటే జ్ఞానంలో ఆయన ఉంటాడు, మనం దానికి విరుద్ధమైనటువంటి భావంలో మనం ఉంటాం. కాబట్టి అద్వైతంలో ఆయన ఉంటాడు, ద్వైతంలో మనం ఉంటాం. కాబట్టి యోగికి మనకు అంత అంతరం ఉంటుంది. కాబట్టి ఆయనకి ఏది రాత్రో, ఈ ప్రపంచం ఆయనకు రాత్రి సమానం, అది మనకు పగలు. ఆయనకు ఆ పరమాత్ముడు పగలు సమానం, మనకు అది రాత్రి. ఎందుకు? పరమాత్మతో మనకు సంబంధం, పరిచయం, అవగాహన లేదు. కాబట్టి వాసుదేవ సర్వమితి అని శాస్త్రం ఎన్నిసార్లు చెబుతూ ఉన్నా, ఈశావాస్యం ఇదగం సర్వం అని చెబుతూ ఉన్నా కూడా మనస్సు దాన్ని స్వీకరించేటువంటి స్థితిలో ప్రస్తుతం లేదు. కాబట్టి మనం ఈ అష్టాంగ యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఇంద్రియ నిగ్రహం, అలాగే మనస్సు ఏకాగ్రం కావటం, అలాగే ప్రక్షాళన చేసుకోవడం, బుద్ధిశక్తిని పెంపొందించుకోవడం, అలాగే చిట్ట చివరగా సమాధి స్థితిని పొందడం. నిజంగా చెప్పాలి అంటే సమాధి అనేటువంటిది ఒక గొప్ప పదం. ఆ పదం ఎంత గొప్పది అంటే, సమాధి అంటే మనలో మనం లయమైపోవడమే సమాధి. అసలు మన స్వరూప స్థితి అనంతత్వం. ఈ అల్పమైనటువంటి ప్రస్తుత స్థితి అనంతమైనటువంటి ఆ ఉన్నత స్థితిలో, యథార్థ స్థితిలో లయమైపోవడమే సమాధి. అది ఎలా ఉంటుంది అంటే, అఖండంగా ప్రవహించే నది సముద్రాన్ని చేరి అందులో లయమైపోతే ఎలా ఉంటుంది, అదే సమాధి స్థితి. సముద్రంలో ఒక్కసారి నది కలిసిపోయిన తర్వాత, ఇది గంగా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ఇలా నదుల పేర్లు మనం గుర్తించి సముద్ర జలాలను వేరు చేయలేం. అలా అఖండంగా ఉన్నటువంటి ఆ సముద్ర సదృశమైనటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో, అందులోకి ప్రవేశించినటువంటి ఇప్పటి మన యొక్క ప్రస్తుత స్థితి, పరిస్థితి, ఇది కూడా లయమైపోయిన తర్వాత నది సముద్రంగా ఎలా మారిపోతుందో, జీవుడు బ్రహ్మంగా మారిపోతూ ఉన్నాడు. ఆ స్వరూప స్థితిని తెలుసుకోవడానికే మానవ జన్మ ఎత్తాం మనమంతా కూడా. అందువల్ల మానవ జన్మ మనకు ఎంతో పుణ్యం చేత మనం సాధించుకున్నాం. ఇది సులభంగా రాలేదు మనకు. అనేక జన్మల్లో మనం చేసిన పుణ్యం అంతా కూడా భగవంతుడు సంతృష్టి చెంది ఒక్కసారి మానవ జన్మ నీకు ఇస్తున్నాను అని ఇస్తున్నాడు. మరి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎత్తి కూడా మనం ఈ జన్మను ఏ పనికి వినియోగించాలనో దానికి వినియోగించకుండా, ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది అంటే, ఒక డైమండ్ అంటే ఒక వజ్రం ఇచ్చామనుకోండి, ఆ పిల్లవాడు దాన్ని ఒక ఆట వస్తువుగా భావిస్తాడు, లేదా దాన్ని ఒక పేపర్ వెయిట్గా కూడా వాడుకుంటాడు. కానీ అదే విలువ తెలిసినటువంటి వాడు, వినియోగం తెలిసినటువంటి వ్యక్తి, అమ్మో ఇది వజ్రం కాబట్టి భగవంతుని యొక్క కిరీటంలో ఉన్నతంగా ప్రకాశించాలి అని దాన్ని అలా ఉంచుతాడు. అంటే విలువను బట్టి వినియోగం ఉంటుంది. కాబట్టి మానవ జీవితాన్ని మనం ఆ పిల్లవాడిని సదృశంగా వాడుకుంటామా, లేక విలువ తెలిసిన ఆ వ్యక్తిలాగా వాడుకుంటామా అనేది స్వ ఇచ్ఛ. మనకు స్వేచ్ఛ ఇచ్చాడు భగవంతుడు. స్వేచ్ఛ ఇచ్చినందుకు మనం భగవంతునికి ఎప్పుడూ కృతజ్ఞత చెప్పుకుంటూ, మనం ఎన్ని కార్యక్రమాల్లో ఉన్నా కూడా మన లక్ష్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోరాదు. లక్ష్యం లేని జీవితం నిజంగా అర్థవంతం కాదు కదా. మీరందరూ విద్యావంతులే కాబట్టి, పారంగతులే కాబట్టి, లక్ష్యాన్ని ఎప్పుడూ విస్మరించకుండా భగవత్ ప్రాప్తే మానవ జీవిత లక్ష్యం అనేటువంటిది గుర్తుపెట్టుకొని, తదంగములు సాధనములైనటువంటి ఈ అష్టాంగ యోగం కానివ్వండి, నామస్మరణ కానివ్వండి, ఏదైనా ఒక మార్గంతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ